అయితే నువ్వులా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో అయితే క్యాబినెట్ మీటింగ్ జరిగింది కదా. ఇక ఈ క్యాబినెట్ మీటింగుల్లో అయితే సార్లు అయితే కీలకమైన నిర్ణయాలే తీసుకున్నారట. గా నిర్ణయాలు ఎట్లా తీసుకున్నారు, ఏం తీసుకున్నారంటే ముందుగా అయితే దీనికి అధ్యక్షతగా అయితే సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే వచ్చిండు. ఇక రాగానే కొన్ని అంశాల మీదనైతే కీలకమైన నిర్ణయాలు అయితే అందరు కలిసి సమిష్టిగా తీసుకున్నారట. ఇక ఆ పేర్లు అయితే పెద్దగా ఉంటాయి కానీ నాకు పలకరాదని ఫోన్లనైతే ఎచ్చుకున్నలా ఒక్కసారి చెప్తాను నేను. ఇగో స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం అయితే తెచ్చిరట. ఇక ఇంకొకటి పీసీ కోసు కమిషన్కి అయితే మినిట్స్ తోటైతే కూడిన నివేదికనైతే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారట. ఇక రేపు రైతు భరోసా విజయోత్సవ సభలనైతే నిర్వహిస్తాము అని చెప్తున్నారు. ఇక ఇటీవల రెవెన్యూ సదస్సులలో వచ్చిన 9 లక్షల ఫిర్యాదులను అయితే స్పెషల్ డ్రైవ్ పెట్టి క్లియర్ చేస్తామని సార్లు అయితే చెప్తున్నారు. ఇక వీళ్ళైతే తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితే గివ్వి. ఇక మరి ముంగట ఈ నిర్ణయాలు కొనసాగుతాయా లేకపోతే కొనసాగయ్యా అనేది మనం వేచి చూడాల్సిందేనులా. ఎందుకంటే ఇవి నీటి మీద మాటలు కాదు, మూటలు అమ్ముకునే మాటలు కాదు. మరి ఇవి ఖచ్చితంగా ఉంటాయా, నికార్సుగా చేస్తారా జనాలు ఒక్కసారి మీరే చూడాలి.